అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. మీరు మీ జాతకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీ ఉనికి ఏమిటి, మీరు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చారు, మరి ఏ పని మీరు చేసి మీరు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి అనేది కానీ తెలుసుకుంటే, ఒక అబ్దుల్ కలాం గారు మనకు రీసెంట్గా కనిపించినట్టు ఒక అత్యున్నతమైనటువంటి మానవ శిఖరం, మానవోత్తముడు అనమాట. ఆయన అంతటి గొప్ప పేదరికంలో పుట్టి గొప్ప చదువులు చదువుకొని భారతదేశానికి రాష్ట్రపతి అయ్యి మన కళ్ళ ముందే మాట్లాడుతూ పడిపోవటం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క మరణం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఆయన ఒక మాట చెప్తారు, నువ్వు ఎంత బీద స్థితిలో, ఎంత కష్టస్థితిలో, ఎంత కఠినమైన స్థితిలో పుట్టావు అనేది నాకు ముఖ్యం కాదు, నువ్వు ఎంత గొప్పగా మరణిస్తున్నావు అనేది చాలా ముఖ్యమని చెప్పేసి చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఉనికిని గుర్తించండి. మీ ఉనికి అంటే ఏమిటి, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, మీ వల్ల ఈ మానవాళికి జరగాల్సినటువంటి మంచి పనులు ఏమిటి, మీ యొక్క జాతకంలో కానీ మీ లగ్నము, నక్షత్రము, రాశి, దశను బట్టి మీరు ఎలాంటి కుటుంబంలో జన్మించారు, మీరు ఏమవుతే బాగుంటుంది అన్నటి విషయాలన్నీ కూడా మనకు ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా పుట్టడం గిట్టడం కాదండి. అంటే పొద్దునవుతుంది రాత్రి అవుతుంది, పొద్దునవుతుంది రాత్రి అవుతుంది, ఏదో ఒక రోజు మనకు లేవకుండా వెళ్ళిపోతామన్నమాట. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి తమ ఉన్నత స్థితిలోకి తమ లక్ష్యాలను ఒకటి నిర్దేశం చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కోసం మనమంతా కూడా ప్రతిరోజు కూడా సాధన చేయాలి అంటారు. సాధన అనేది ఒక క్రికెటర్ ఎంతో ప్రతి ఒక్క ఐపీఎల్లో మ్యాచ్ ఆడే పిల్లవాడి యొక్క స్టోరీ తీసుకోండి. ఇవాళ ఇంతమంది భారతదేశంలో మనకు ప్లేయర్స్ ఉన్నారా, మరి వాళ్ళ యొక్క చరిత్ర కానీ తీసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కఠోర శ్రమకు గురయ్యి, ఎంత తొందరగా లేచి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళు దేశాలని మానుకొని ఇంకెక్కడికో వెళ్ళి మంచి కోచ్ని పట్టుకొని ఇవాళ ఒక మంచి క్రికెటర్గా డబ్బు సంపాదిస్తున్నారు అంటే ఎంత గొప్ప. ఒక నటులు కావాలన్నా, నటీమణులు కావాలన్నా, సినిమాలో రావాలన్నా ఎంతో కష్టపడిపోయి పూటకు తిండి దొరకక పెద్ద నటులు కూడా కృష్ణానగర్లో, హైదరాబాదులో నరకం చూశారు. తర్వాత వాళ్ళు ఇవాళ మంచి గుర్తింపు పొంది గొప్ప ప్లేస్లో ఉన్నారని చెప్పి మనకు రవితేజ కూడా చెప్తుంటారు. అలాంటిది ఎంతోమంది నటులు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా క్రీడల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, సినీ ఫీల్డ్లో కానివ్వండి, ఏ రంగంలో సరే చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి వాళ్ళకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపు కోసం వాళ్ళు చేసిన సాధన, కఠోర శ్రమ, ఎన్నో త్యాగాలు, కుటుంబానికి దూరంగా ఉండడం, సరైన తిండి లేకపోవటం, బట్ట లేకపోవటం, ఎంతో కష్టపడ్డారండి. మరి అంత గొప్పగా వాళ్ళు పైకి వచ్చారంటే కారణం ఏమిటి అంటే లక్ష్య సాధన. అంటే మీరందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలండి. మీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియజేసేది జ్యోతిష శాస్త్రం. కాబట్టి తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.